కాళ్లకుండాల్సిన చెప్పులు చేతికున్నాయేమిటి? ఏ దుర్ఘటనలోనో ఇలా జరగలేదు. బాల్యంలోనే కాళ్లల్లో సత్తువ కోల్పోయాడు ఈ వ్యక్తి. పేరు నారాయణప్ప. తనకు దేవుడు ఇలా రాసిపెట్టాడని చింతిస్తూ చేతులపైనే ఎన్నో ఏళ్లుగా పాకుతూ జీవితాన్ని భారంగా వెళ్లదీస్తున్న అభాగ్యుడు ఈ నారాయణప్ప. శాప విమోచనమయ్యే రోజు సమీపించిందేమో. శ్రీ గురునాథ్ గారికి తారసపడ్డాడు నారాయణప్ప. ఇది ఎన్నో ఏళ్ల కిందటి మాట. అప్పటికి కర్ణాటక రాష్ట్రంలోని అంతరగంగ కొండల్లో తపస్సునాచరిస్తూ ధ్యానంలో జీవితాన్ని గడుపుతూ నిరుపేదలకు నిర్భాగ్యులకు స్వాంతన చేకూరుస్తూ కర్మయోగిలా జీవితం గడుపుతున్నారు శ్రీ గురునాథ్ గారు. కోలార్ బైపాస్ రోడ్డు ఆరంభమయ్యే చోట ఆంజనేయ స్వామి ఆలయ సమీపాన శ్రీ గురునాథ్ గారికి కనిపించాడు ఈ నారాయణప్ప. ఆయన ప్రేమగా పలకరించారు. ఆ పిలుపుతోనే నారాయణప్పలో అణువణువు ఏదో తెలియని చైతన్యం. నడవాలనుందా అని సద్గురు శ్రీ గురునాథ్ గారు అడిగితే నోట మాట రాలేదతనికి. దేవుడే దిగివచ్చి వరం కోరుకోమన్నట్లు శ్రీ గురునాథ్ గారి వికసిత వదనం చూస్తే అంతులేని నమ్మకం. ఆ నమ్మకమే అతణ్ణి శ్రీ గురునాథ్ గారి సన్నిధికి తీసుకొచ్చింది. చుట్టూ ఉన్నవారు ఉత్కంఠగా చూస్తున్నారు. నారాయణప్పని సద్గురువు ఎలా నడిపించగలరో కళ్ళారా చూద్దామనొచ్చారు వారంతా. నారాయణప్ప చెప్పేదంతా ప్రశాంత చిత్తంతో ఆలకించారు శ్రీ గురునాథ్ గారు. సేవించమంటూ తన అమృత హస్తాలతో నీటినందించారు. నేలమాళిగ నుంచి తోడిన నీళ్లే, కానీ ఇచ్చింది తపోసంపన్నులు శ్రీ గురునాథ్ గారు. అందుకే అమృతం సేవించినట్లనిపించింది నారాయణప్పకి. నారాయణప్ప మరో పర్యాయం శ్రీ గురునాథ్ గారి సన్నిధికి వచ్చేసరికి జనసందోహం రెండింతలయ్యింది. శ్రీ గురునాథ్ గారు నారాయణప్పని నడిపిస్తారు అనే ప్రచారం చుట్టుపక్కల పల్లెలకు అప్పటికే పాకిపోయింది. ఆ అద్భుతాన్ని కళ్ళారా చూడాలనుకున్న వారే కాదు, నమ్మకం లేక ఆ మహామనిషిని పరీక్షించాలనుకున్నవారు కూడా అక్కడున్నారు. మాయా లేదు, మంత్రమూ లేదు. మనోబలంతో తపోశక్తితో సర్వసంగ పరిత్యాగిలా జీవితాన్ని గడుపుతోన్న శ్రీ గురునాథ్ గారి వదనంలోని తేజస్సును చూసి అప్రయత్నంగానే చేతులు జోడిస్తున్నారు. చిటికెడు మందు నారాయణప్ప చేతిలో పెట్టారు శ్రీ గురునాథ్ గారు. నోట్లో వేసుకుని కళ్ళు మూసుకున్నాడు నారాయణప్ప. 1000 ఏనుగుల బలం వచ్చినట్టు నారాయణప్ప శరీర కదలికలతో అక్కడి వారందరికీ సంభ్రమాశ్చర్యం. అంతమంది ఉన్న సూదిమొన కింద పడ్డా వినిపించేటంతటి నిశ్శబ్దం. ప్రణమిల్లిన నారాయణప్పను లేవమంటూ సంజ్ఞ చేశారు శ్రీ గురునాథ్ గారు. లేవగలవని ధైర్యవచనాలు చెప్పారు. అంతే, చేతులు నేలకు ఆనించి తన కాళ్లపై తాను నిలుచున్నాడు నారాయణప్ప. కల నిజమా? ఎవ్వరూ నమ్మలేకపోతున్నారు. ఎన్నో ఏళ్లుగా పాకుతూ కనిపించిన నారాయణప్ప లేచాడు. తన కాళ్లపై తాను నడుస్తున్నాడు. ఇలాంటి అద్భుతాలు ఎన్నని చెప్పుకోవాలి.
సద్గురు ఎంతటి తపోసంపన్నులో తెలియక ఆయన్ను పరీక్షించాలనుకున్న వారు కూడా నారాయణప్ప ఉదంతం తరువాత నిశ్చేష్టులయ్యారు. శ్రీ గురునాథ్ గారి ముందు సాగిలపడి తమ తప్పును మన్నించమని వేడుకున్నారు.